చూడండి, చిల్లిగార చికెన్ అద్భుతం, మహా అద్భుతం. వావ్. హాయ్ గాయ్స్, ఇలా వీకెండ్ వచ్చేసింది. మేమైతే చికెన్ విత్ చిల్లిగార ట్రై చేద్దాం అనుకుంటున్నాము. లెట్స్ సీ. చికెన్ అయితే ముందు మ్యాగ్నేట్ చేసుకోవడానికి మేము ఒక బౌల్లో తీసుకున్నాము. కొంచెం జింజర్ పేస్ట్. మేము చికెన్ అయితే 2 kgs తీసుకున్నాము. సో 2 spoons ఆఫ్ చిల్లీ పౌడర్, 1 and then here go 2. సో 2 spoons ఆఫ్ చిల్లీ పౌడర్ వేసాం కాబట్టి 1 spoon ఆఫ్ సాల్ట్, కొద్దిగా టర్మరిక్ పౌడర్, పసుపు, కొంచెం కొరియండర్ పౌడర్, ధనియా పౌడర్, హోమ్ మేడ్ మసాలా స్పెషల్, ఆయిల్ కొద్దిగా, మిరియాల పౌడర్, కొంచెం జీరా పౌడర్, జీలకర్ర పౌడర్, 2 spoons ఆఫ్ కర్డ్, నెక్స్ట్ లెమన్ అయితే పెట్టుకుంటున్నాము. సో ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. ఇట్లా గట్టిగా మంచిగా వేసుకోవాలి. అక్కడ ప్రతి ఒక్క ముక్కకు అనేది ఈ చికెన్ ఇదన్నీ పడుతుంది. ఇప్పుడు బాగా టేస్ట్ అయితే అద్దరిపోయిద్ది, మామూలుగా ఉంటుంది. ఇవాళ చూడండి, చిల్లిగార చికెన్. యాక్చువల్లీ మేమైతే ఇది ఒక యూట్యూబ్లో చూసాము, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇవాళ చేసుకుంటున్నాం. ఫైనల్గా చికెన్ అయితే రెడీ అయింది. దీన్ని అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. అంతలోపు మనము మిగతా ప్రాసెస్ కంప్లీట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. చికెన్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఫ్రిడ్జ్లో స్పేస్ లేదా ఆయన ఇవన్నీ వేసాము డీప్ ఫ్రిడ్జ్లో. ఇంకా మనం అయితే నెక్స్ట్ ప్రాసెస్కి పోతున్నాము. రెడీ. గిన్నె పెట్టుకున్నాము. ఆయిల్ అయితే పోసుకుంటున్నా. చికెన్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి. తెలిసిందే కదా, మనం ఇండియన్స్ జీలకర్రతోనే స్టార్ట్ చేయాలి ఏది చేసిన. నెక్స్ట్ అయితే ఆనియన్స్ వేసుకుంటున్నాను కదా, రెగ్యులర్గా చెప్పే టిప్, ఎప్పుడైనా చెక్కల గంటనే వాడండి. నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. గరం మసాలా వేస్తున్నాను, ఎందుకంటే మసాలా ప్రోడక్ట్స్ ఏవి వేయలేదు కాబట్టి. నెక్స్ట్ అయితే కొంచెం పసుపు వేసుకుంటున్నాను, టర్మరిక్ పౌడర్, నాకు అందులో కొంచెం వేసాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటున్నాను. పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. లైట్గా సాల్ట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే తెలిసిందే కదా, ఉల్లిగడ్డకి పట్టాలి, పడితేనే అప్పుడు తింటుంటే జిల్లు అంటుంది. అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడైతే మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తెచ్చి అయితే ఇందులో పడేసుకోవాలి. అయితే మనం తీసుకుంటున్నాం ఇప్పుడు. ఇదైతే కొంచెం బాగానే అయింది, ఆల్మోస్ట్ 15 minutes అయింది అనుకుంటా, సరిపోయింది, మోర్ దెన్ ఎనఫ్. సో నెక్స్ట్ ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. మెల్లగా వేసుకోవాలి, లేకపోతే మీద పడుతుంది. సో ఇట్లా అడిగంటుంది ఇది లైట్ మనకి. చూడండి, చికెన్ అయితే ఇందులో డ్రాప్ చేశాను. నెక్స్ట్ మిక్స్ చేస్తున్నాను. ఆనియన్స్ అవన్నీ ఇంగ్రీడియంట్స్ దీన్ని మళ్ళీ పట్టాలని. చూద్దాం ఎట్లా వస్తుందో. ఎక్స్పెక్టింగ్ బెటర్ దెన్ ద బెస్ట్. పక్క బాగా వచ్చింది, ఎందుకంటే చేసే సందీప్ గారు మామూలుగా ఉండదు మనతోటే. కాసేపు అయితే చికెన్ ఇలా వదిలిపెడతాము. సో ఇది కొంచెం మంచిగా అవుతుంది, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియో తీసుకుంటాం. ఓకే, ఇలా మనం కలబెడుతూ ఉండాలి, లేదంటే వాటర్ అంతా ఫామ్ అయిపోయి చికెన్ బాగా
అంటే కడక్ రాదన్నట్టు, అంటే టేస్ట్ ఉండదు. ఇప్పుడు సపోజ్ వాటర్ ఫామ్ అయింది అనుకోండి, సో వాటర్తో ఉడికిన చికెన్ వేరే తీరుగు ఉంటుంది, అదే ఆయిల్తో ఉడికిన చికెన్ వేరే తీరుగు ఉంటుంది. సో వాటర్ ఫామ్ అయ్యబోతుంది అన్నప్పుడే మనం కలబెడుతూనే ఉండాలి దాన్ని, అప్పుడే బాగా అయ్యిద్ది. ఓకేనా? ఒక పక్క చికెన్ రెడీ అవుతుంది, ఇంకో పక్కన రాజేశ్వరి అయితే ఇవి ఏంటివో ఇంతకి చిల్లిగారెలు రెడీ చేయడానికి ట్రై చేస్తుంది. చూద్దాం. రాజేశ్వరి బాగా చేస్తుంది. ఇక పిండి అయితే రెడీగా ఉంది, ఇక్కడ గిన్నె కూడా రెడీగా ఉంది, ఇక్కడ చికెన్ అయితే అవుతుంది. అయితే నేను దీన్ని కలబెడుతూనే ఉన్నాను. చూడండి, మెల్లగా పీసెస్ అయితే ఉడకడానికి ట్రై చేస్తున్నాయి. ఇక చికెన్ రెడీ అవుతుంది. రాజేశ్వరి అయితే ప్యాన్ పెట్టుకొని చికెన్ అయితే ఆయిల్ పోసుకుంటుంది. చూడండి, మేమైతే ఈ ఆయిల్ వాడుతున్నాము. కూరలకైతే బేసిక్గా మేము కొబ్బరి నూనె వాడతాం. ఇక్కడ ఓన్లీ ఫ్రైస్కి, ఇలాంటి డీప్ ఫ్రైస్కి మాత్రమే ఈ ఆయిల్ వాడతాము, నార్మల్ ఆయిల్. శ్రోతృల కోరిక మేరకు ఒక గానం. కోడి కూర చిల్లుగార, కోడి కూర చిల్లుగార, తింటే ఉంటుందిరా సూపరును. టీకి ఆయిల్ అద్దుకొని ఆ పిండిని అలా చేతిలో తీసుకొని కుడి చేతి మాత్రమే వాడాలి చేసి, ఇట్లా మధ్యలో ఒక బొక్క పెట్టి హోల్ చేసి, చూడండి ఎంత చాకచక్యంగా చేస్తుందో రాజేశ్వరి. ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఆయిల్ కాగలేదు, ఇంకా కూడా వెయిట్ చేస్తుంది రాజేశ్వరి. లెట్స్ గో. షెట్, ఆయిల్ ఇంకా కాగనట్టుంది. మళ్ళీ నెక్స్ట్ దానికి ప్రిపేర్ చేస్తుంది రాజేశ్వరి. ఇది జస్ట్ చెకింగ్ పర్పస్, ఓకే? ఇంకా స్టార్ట్ కాలేదు. మా స్టవ్ చాలా చిన్నది కాబట్టి ఇది ఎక్కువ కాలట్లేదు. సో ఫస్ట్ ఇది అయితే మేము ట్రయల్ వర్షన్లో ట్రై చేస్తున్నాము. చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్. చూడండి, ఏంటిది ఇంత కదే? చిల్లిగారి కొత్తలాడిపోతుంది. ఇక్కడ చికెన్ కొత్తలాడుతుంది, చిల్లిగారె కూడా కొత్తలాడిపోతుంది. ఫస్ట్ చిల్లిగారె అయితే రెడీ అయిపోయింది. అక్కడక్కడ బ్రౌన్ ఉన్నాయి కదా, ఆనియన్స్ యాడ్ చేసింది రాజేశ్వరి. సో ప్రో టిప్. సో ఇందులోకి అయితే తీసుకుంది. అద్దరిపోయే చిల్లిగారె అయితే రెడీ అయిపోయింది. ఇది ఫస్ట్ వన్ మాత్రమే, ఇది జస్ట్ ట్రయల్ వర్షన్. నెక్స్ట్ దిగుతాయి అన్నీ. ఇంకా రాజేశ్వరి అయితే చాలా చాకచక్యంగా చేస్తుంది. ఇప్పుడైతే ఆయిల్ బాగా కాలింది, మస్తు స్పీడ్గా కాలుతుంది ఈసారి. సో లెట్స్ సీ. చూడండి, అంత ఈజీ కాదండి చిల్లిగారె వేయడం, బొక్కలు పెట్టడం, అవి వేయడం. ఇట్స్ ఏ స్టేజెస్ ఆఫ్ ప్రాసెస్. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకంగా. చూడండి చూడండి చూడండి, షీఈస్ ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు మా రాజేశ్వరి. ఇక్కడికి వచ్చినాక అన్నీ నేర్చుకుంది ఆల్మోస్ట్. నేను నేర్పిస్తున్నాను బేసిక్గా. అగో ఫస్ట్ది అయిపోయినట్టుంది, రిటర్న్ చేయాలనుకుంటా దాన్ని. టర్న్ చేయాలి, రిటర్న్ కాదు. ఓడి అమ్మ, ఇంత స్పీడ్గా అవుతున్నాయి ఇవి, అద్భుతం అని చెప్పుకోవచ్చు. అగో ఒక చేత్తో నచ్చేస్తుంది, ఒక చేత్తో ఇచ్చేస్తుంది. నేను మాత్రం ఏం హెల్ప్ చేయట్లేదు. ఆల్మోస్ట్ చికెన్లో అయితే కావాల్సినంత వాటర్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడైతే మసాలాలు తట్టిద్దాం గట్టిగా. ఒక పక్కన చిల్లిగారె అయితే రెడీ అవుతుంది. ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాను, లైట్గా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను, హోమ్ మేడ్ స్పెషల్. ఇవైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. సో ఇవాళ డెలిషియస్ ఫుడ్ తినబోతున్నానని నాకు అర్థమవుతుంది. ఓడి అమ్మ, ఇవైతే నోరిలు ఊడిపోతున్నాయి ఇట్లా. చిల్లిగారె, కోడి కూర ఇవాళ మనము తినేద్దాం. ఆల్మోస్ట్ పిండి కూడా దగ్గరకు వస్తుంది, కీ కూడా రెడీ అయితేనే ఉన్నాయి. చికెన్ కూడా దగ్గరకు వస్తుంది, కొత్తలాడిపోతుంది. ఇదైతే ఓ దిక్కు చిల్లిగారెలు, ఓ దిక్కు చికెను. ఇట్లా లో ఫ్లేమ్లో మంచిగా కాల్చుకోవాలి, అప్పుడే టేస్టీగా వస్తాయి. అన్నీ అయితే బాగా బాయిల్ అవుతున్నాయి చూడండి. ఇంకా లాస్ట్ ఒకటి ఉంటుంది సెట్, తర్వాత ఇంకా సెట్ చేసుకొని తినడే. ఫైనల్గా చికెన్ అయితే బాగానే ఉడికింది.
సో నెక్స్ట్ అయితే కొత్తిమీర వేసుకొని ఇంకా ఫైనల్ స్టెప్ క్లోజ్ చేసేసాడు. తెలిసిందే కదా పచ్చకాండి అన్నీ లాగా దీనికి. బేసిక్గా మనిషి అన్నాక కొంచెం కళ పోషణ ఉండాలి, అందులో ఇది ఒక కళ. చాలామంది అనుకుంటూ ఉంటారు వీళ్ళకి ఏం పనిపాట లేదా, ఇంత ఖాళీగా ఎట్లుంటున్నారని. మేము ఎందుకు చేస్తున్నామని కాదు, మీరు ఎందుకు చేయలేకపోతున్నారని ఆలోచించండి, అది ఇంపార్టెంట్. బేసిక్గా ప్రతి ఒక్కరు ప్రతిదీ చేయగలుగుతారు, కాకపోతే నాకు ఎందుకులే అనుకొని ఆలోచించి ఆడనే ఆగిపోతారు. ఎప్పుడు ఎవ్వరు అక్కడ ఆగిపోదు, ఎప్పుడైనా అన్నీ చేయాలి. అన్నీ చేసినప్పుడే మనిషి అంటారు. బాగా కాల్చుతున్నాము, ఆనియన్స్ మాత్రమే బ్రౌన్ అవుతున్నాయి, మిగతా మాత్రం ఎక్సలెంట్గా వస్తున్నాయి. టేస్ట్ చేశాను, మామూలుగా లేదు. చికెన్ రెడీ అయితే 2 కాంబినేషన్లో కూడా వేసేస్తాను. బాగా అయినట్టున్నారు రాజేశ్వరి, చాలా బాగా అయినాయి. యా, కానీ నేను ఇలాగ తిన్నా చాలా బాగుండే యాక్చువల్గా. చికెన్ అయితే రెడీ అయిపోయింది, కొత్తిమీర వేసుకుంటున్నాను. చూడండి, చికెన్ అయితే రెడీ. ఫైనల్గా గుమగుమలాడే చికెను చిల్లిగారెలు ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఫైనల్ స్టేజ్ ఇది, దీంతో క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసేసి ఇంకా తినడమే. ఎమ్మీ చిల్లిగారె, ఎమ్మీ చికెన్ లగా దింకే. ఇవాళకి ఇంతే అండి వీలాగు, ఏదో ట్రై చేస్తున్నాము. దట్స్ ఇట్ ఫర్ టుడే. అలా చిల్లిగారెలు అయితే రెడీ అయిపోయాయి. ఈసారి గట్టిగా కాల్చింది రాజేశ్వరి, పోయినసారి కొంచెం లైట్గా కాల్చింది. సో డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ ఫీల్, రకరకాలుగా కాల్చుకున్నాం మేమైతే. మీరైతే మీకు నచ్చినట్టు కాల్చుకోండి. ఇప్పుడైతే మనం టేస్ట్ చేయబోతున్నాము. యా, చూడండి, చిల్లిగార చికెన్ అద్భుతం, మహా అద్భుతం. వావ్.